సాధారణంగా ఇంట్లో దొంగతనం జరిగితే మనం ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇస్తాం. మరి అలాంటిది పోలీసులే దొంగతనం చేస్తే, సో ఇది కొంత వినటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ కూడా ఇది నిజంగా జరిగింది. నార్త్ ఇండియాలో ఒక ప్రాంతంలో డిఎస్పి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ అధికారి, సింపుల్గా చెప్పాలంటే ఒక మహిళ డిఎస్పి తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో స్నేహితురాలు స్నానం చేస్తూ ఉండటంతో తను అక్కడి నుంచి వెనక్కి వచ్చేసింది. సో స్నేహితురాలు బయటకు వచ్చిన తర్వాత తను రెడీ అయ్యాక చూసుకుంటే తన ఇంట్లో తన సెల్ ఫోను అలాగే బ్యాగ్లో పెట్టినటువంటి 2,00,000 రూపాయల నగదు మిస్ అయినట్లుగా గుర్తించడం జరిగింది. సో నేను స్నానానికి వెళ్ళి వచ్చేలోపు ఏం జరిగింది, ఎందుకు ఇవి మిస్ అయినాయి అని చెప్పి ఆమె సీసీ కెమెరా చెక్ చేయగా తన స్నేహితురాలు వచ్చి వెళ్ళేటప్పుడు ఆమె చేతిలో నోట్ల కట్టలు ఉండటం ఆమె గుర్తించింది. సో దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ సంబంధిత డిఎస్పి ఇంటిలో తనిఖీ చేయగా సెల్ ఫోన్ అయితే దొరికింది, డబ్బులు అయితే దొరకలేదు. దీని మీద పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఒక డిఎస్పి స్థాయి ర్యాంక్లో ఉండి ఈ విధంగా స్నేహితురాలు ఇంట్లో దొంగతనాలకు పాల్పడటం, ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసులే దొంగతనం చేయటం ఏంటి, ఖచ్చితంగా ఈ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి.